ओम शांति। ओम शांति। ओम शांति। ओम शांति। నేను ఆత్మ జ్ఞానం యోగాలతో నిండుగా ఉండేవారిని, శక్తిశాలి ఆత్మను, సతో ప్రధాన ఆత్మను. నేను ఆత్మ ప్రతి ఒక్కరికి మార్గదర్శకుడను. ఈ క్షణం జ్ఞాన సాగరుడైన నా తండ్రి వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 30/12/2024। आज का हेडिंग मीठे बच्चे आत्मा रूपी बैटरी को ज्ञान और योग से भरपूर कर सतो प्रधान बना है, पानी के स्नान से नहीं। మధురమైన పిల్లలు, ఈ ఆత్మ అనే బ్యాటరీని జ్ఞానం మరియు యోగంతో నిండుగా చేసుకోవాలి. నేను ఒక జ్ఞాని ఆత్మను. ఆత్మలో మనస్సు, బుద్ధి, సంస్కారాలు ఉంటాయి. మరి మన మనస్సును, మన బుద్ధిని జ్ఞానంతో నింపుకోవాలి. జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఏంటి? ప్రతిరోజు మనం వినే ఈ కొత్త విషయాలు. మన బుద్ధిలో ఈ నాలెడ్జ్ ఉంటేనే కదా మనం ఇతరులకి వినిపించగలం. ప్రపంచమంతా పరమాత్మ ఎలా ఉంటారు అనేది భ్రమిస్తూ ఉన్నారు. కొంతమంది రాళ్ళు రప్పల్లో పరమాత్మ ఉన్నారు అంటారు. కొంతమంది కోన కోనాల్లో పరమాత్మ ఉన్నారంటారు. పరమాత్మ సర్వవ్యాపి అంటారు. నాలో పరమాత్మ, మీలో పరమాత్మ ఉన్నారు అని అంటారు. కాకపోతే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పారాయణాలు చేసినా ఆ సోల్ సాటిస్ఫాక్షన్ అనేది ఎవరికి రావట్లేదు. బికాస్ ఎవ్వరికి పరమాత్మ యొక్క సత్యమైన పరిచయం లేదు. సో అందుకని నాకు ఈ పరిచయం లభించింది. ఆత్మ అంటే పరిచయం, పరమాత్మ అంటే పరిచయం, సృష్టి చక్రం అనే పరిచయం, ఈ భూ ప్రపంచం ఎలా తిరుగుతుంది అనే పరిచయం, ఎన్ని లోకాలు ఉంటాయి అనే పరిచయం, ఆత్మ ఎలా ఒక సోల్ నుంచి ఇంకొక సోల్ రోల్ ప్లే చేస్తుంది అనే పరిచయం. మరి నా బుద్ధిని ఈ జ్ఞానంతో నింపుకోవాలి. ఎట్ ద సేమ్ టైం నేను జ్ఞానం పర్ఫెక్షన్ గా చెప్పాలన్నా, వినాలన్నా ఈ జ్ఞానం అనే ఖడ్గానికి యోగం అనే పదును చాలా ఇంపార్టెంట్. సో యోగం అంటే మెడిటేషన్. మెడిటేషన్ అంటే నా సోల్ని పరమాత్మతో, నా బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేయడం. సో అందుకే బాబా ఏం చెప్తున్నారు? మీ ఆత్మ అనే బ్యాటరీని నాలెడ్జ్ ప్లస్ మెడిటేషన్తో రీఛార్జ్ చేసుకుంటూ ఉంటే ఈ సోల్ సతో ప్రధానంగా అవుతుంది. అంతేకాని నీళ్ళ స్నానంతో కాదు. గంగలో స్నానం చేస్తే నేను ప్యూర్గా అవుతాను అంటారు. ఫలానా టెంపుల్ చుట్టూ ఎన్నో రౌండ్స్ తిరిగితే నేను ప్యూర్గా అవుతాను అంటారు. ఫలానా పిలిగ్రిమేజెస్కి వెళ్తే నేను ప్యూర్గా అవుతాను అని అంటారు. యాక్చువల్ సోల్ ప్యూరిటీ అనేది సోల్ రిఫ్లెక్షన్ లోనే ఉంటుంది. నేను ఎన్ని గంగా స్నానాలు చేసినా, ఎన్ని పిలిగ్రిమేజెస్కి వెళ్ళినా,
ఆ వెళ్ళినంత వరకే నాకు హ్యాపీనెస్ ఉంటుంది. మళ్ళీ నేను రిటర్న్ రాగానే నా యాక్చువల్ ఒరిజినల్ హ్యాపీనెస్ అనేది మిస్ అవుతుంది. సో అదే బాబా చెప్తున్నారు, జ్ఞానం యోగంతో మీ సోల్ని నిండుగా పెట్టుకోండి. చెక్ చేసుకుందాం, రోజంతటిలో ఎంత యోగి ఆత్మగా ఉంటున్నాను, ఎంతగా జ్ఞానం ఏదైతే వింటున్నానో దాన్ని చర్న్ చేస్తున్నానా, రివైండ్ చేస్తున్నానా, రిమెంబర్ గుర్తు పెట్టుకుంటున్నానా అనేది प्रश्न। इस समय सभी मनुष्य आत्माओं को भटकाने वाला कौन है, वह भटकता क्यों है? सभी को भटकाने वाला रावण है, क्योंकि वह खुद ही भटकता है। उसे अपना कोई घर नहीं है। रावण को कोई बाबा नहीं कहेगा। बाप तो परम धाम घर में रहता है, अपने बच्चों को ठिकाना देने। अभी तुम्हें घर का पता चल गया है, इसलिए तुम भटकते नहीं हो। तुम कहते हैं हम बाबा से पहले पहले जुदा हुए, फिर पहले पहले घर जाएगा। మరి ఈ సమయంలో మనుష్య ఆత్మలు భ్రమిస్తూ ఉంటారు. వాళ్ళని భ్రమింప చేసేది ఎవరు? ప్రతి ఒక్కరిని భ్రమింప చేసేది రావణుడు. రావణుడంటే ఒక మనిషి కాదు. రావణుడంటే మనలో ఉన్న నెగిటివిటీ. నెగిటివిటీ అంటే పంచ వికారాలు. అవే మనల్ని అటు ఇటు భ్రమిస్తూ ఉంటాయి. రావణుడు అంటే ఒక మనిషి కాదు, ఒక ఆబ్జెక్ట్ కాదు, ఒక బీయింగ్ కాదు. సో రావణుడి రాజ్యం, ఒక రావణుడికి ఒక ఇల్లు అంటూ ఏది ఉండదు. రావణుడు ఎప్పుడు కూడా తండ్రి కాలేడు. అంటే రావణుడు ఒక బీయింగే కాదు కాబట్టి, మనలో ఉన్న నెగిటివిటీ కాబట్టి పరమాత్మలాగా రావణుడు అనేవారు ఉండరు. మనలో ఉన్న నెగిటివిటీయే రావణుడు అని చెప్పడం జరుగుతుంది. పరమాత్మ పరంధామ నివాసి, బ్రహ్మాండ నివాసి. అంతేకాని రావణుడు ఒక బీయింగ్ కాదు కాబట్టి అతనికి ఇల్లు అనేది కూడా ఉండదు. సో ప్రతి ఒక్కరిలో భ్రమిస్తూ ఉంటుంది ఆ నెగిటివిటీ. ఇక్కడ ఒక ట్రూత్ మనం తెలుసుకోవాలి. నేను ఆత్మ కంప్లీట్ గా అయ్యాక పరంధామానికి వెళ్తాను. అక్కడి నుంచి ద గోల్డెన్ ఏజ్ సత్యుగంలోకి వస్తాను. బికాస్ సృష్టి చక్రం అనేది తిరుగుతుంది కదా. సో దీని అర్థం ఏంటి? పరంధామానికి ఫస్ట్ నేను వెళ్తాను, తర్వాత నేనే చాలా త్వరగా కిందకి వచ్చి ఇంకొక రోల్ ని ప్లే చేస్తాను సత్యుగంలో. సో మొదట నేనే విడిపోతాను, మళ్ళీ ఎవరి నుంచి? పరమాత్మ నుంచి. ఎట్ ద సేమ్ టైం నేనే కిందకి వస్తాను. మొదట నేనే ఇంటికి తొందరగా వెళ్తాను, పరంధామానికి వెళ్తాను, మళ్ళీ నేనే కిందకి వస్తాను, పరమాత్మ నుంచి దూరం అవుతాను. ఇదొక ట్రూత్. ఇది చాలా ఒక డీప్ నాలెడ్జ్. నేను ఈ నాలెడ్జ్ ని ఇతరులకి అర్థం చేయించగలగాలి. ఎవరన్నా ఎలా ఉన్నారంటే నేను బ్రహ్మాండంగా ఉన్నానంటే ఇంకెవరినన్నా రివర్స్ క్వశ్చన్ అడుగుతారా? అడగరు. బికాస్ బ్రహ్మాండం అనేది ఒక హైయెస్ట్ స్టేజ్. సో పరంధామం, బ్రహ్మాండం, ముక్తిధామం, శాంతిధామం, పరమాత్మ నివసించే స్థానం, ఇవన్నీ నా ఇల్లు. నా అంటే నా సోల్ నివసించే స్థానం, ప్రతి ఒక్క ఆత్మ నివసించే స్థానం. धारणा, देह का सब संबंध कैंसल कर आत्मा भाई पाई है व निश्चय करना है। बाबा को याद कर पूरा वसे का अधिकारी बनना है। अब पाप आत्माओं से लेन देन नहीं करना, अज्ञान नींद से सबको जगाना है, शांतिधाम सुखधाम जाने का रास्ता बताना है। మరి
ఈ దేహం, దేహపు సర్వ సంబంధాలను ఇక బుద్ధి ద్వారా క్యాన్సిల్ చేయండి. శరీరం ద్వారా కాదు. శరీరం ద్వారా క్యాన్సిల్ చేయడం అంటే వాళ్ళకి ఫిజికలీ డిటాచ్డ్ కావడం. బాబా ఏం చెప్తున్నారు? బుద్ధి ద్వారా నేను ఒక సోల్, ఆపోజిట్ పర్సన్ కూడా ఒక సోల్. సోల్ టు సోల్ రిలేషన్ అనేది, బ్రదర్లీ రిలేషన్ అనేది ఉంటుంది. సో నిశ్చయం చేసుకోండి, నేను ఒక ఆత్మ, నా తండ్రి పరమాత్మ, నేను వారిని స్మృతి చేయాలి. నేను ఎంత స్మృతి చేస్తే వారి నుంచి నాకు వారసత్వం లభిస్తుంది. అంతేకాని ఇప్పుడు ఎవరి నుంచి కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది చేయకూడదు. నేను ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకుంటే నేను వారికి భారమై, వారికి రుణపడిపోతాను. నేనెవరికన్నా ఇస్తానంటే వారు నాకు రుణపడిపోతారు. సో ఈ విధంగా కార్మిక్ అకౌంట్ క్లియర్ చేసుకునే టైం కానీ కొత్తగా క్రియేట్ చేసుకునేది కాదు. అజ్ఞానం, ఆ జ్ఞాన నిద్ర నుంచి అందరినీ మేల్కొల్పేటట్టు చేయండి. ప్రతి ఒక్కరికి శాంతిధామం, పరంధామం, సుఖధామం, సత్యుగం, ఈ యొక్క జ్ఞానం అందరికీ ఇచ్చే దారిని చూపించాలి. వరదానం, मन बुद्धि की एकाग्रता द्वारा सर्व सिद्धियां प्राप्त करने वाले सदा समर्थ आत्मा भव. మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా సర్వ సిద్ధులను ప్రాప్తి చేసుకునేవారు సమర్థ ఆత్మలు. అంటే ఎలాంటి అంటే నేను అనుకున్నది జరిగిపోవాలి, కంప్లీట్ ఫ్రూట్ఫుల్నెస్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి. సర్వ సిద్ధులను ప్రాప్తి చేసుకోవాలంటే ఏకాగ్రత శక్తిని పెంచండి. ఏకాగ్రత శక్తి మనల్ని సహజంగా నిర్విఘ్నంగా చేస్తుంది. మనలో ఉన్న ఏకాగ్రత శక్తి కష్టం నుంచి మనల్ని విడిపిస్తుంది. ఏకాగ్రత శక్తి ఏ టాస్క్ నైనా మనకి సహజంగా అనుభవం చేయిస్తుంది. సర్వుల కళ్యాణం చేయిస్తుంది. మనల్ని సమర్థంగా చేయిస్తుంది. మన ఈ సెన్స్ ఆర్గన్స్ ని ఆర్డర్ ప్రమాణంగా నడిపిస్తుంది. మనస్సు బుద్ధిని కంట్రోల్డ్ గా నడిపిస్తుంది. ఇదంతా ఎప్పుడు పాసిబుల్? నాలో కానీ ఆ కాన్సంట్రేషన్ పవర్ అనేది ఉన్నట్టయితే. సో మనస్సు బుద్ధిని ఏకాగ్రత శక్తితో నడిపించగలగాలి. स्लोगन, कमल पुष्प के समान न्यारे रहो तो प्रभु के प्यार का पात्र बन जाएगा. లోటస్ బురద నీళ్ళలో ఉన్న ఆ వాటర్ నుంచి డిటాచ్డ్ కాయి ఒక బ్యూటిఫుల్ నేచర్ గా కనిపిస్తుంది. సో ఈ ప్రపంచం ఎంత బురద నీటిగా, నాకు ఎంత దుఃఖాన్ని ఇచ్చేటట్టున్నా, తమో ప్రధానంగా ఉన్నా, డిస్టర్బెన్సెస్ ఉన్నా, కన్ఫ్లిక్ట్స్ ఉన్నా, నేను మాత్రం ఒక కమల పుష్ప సమానంగా బుద్ధి ద్వారా డిటాచ్డ్ గా ఉండాలి. అలా డిటాచ్డ్ గా ఉంటే పరమాత్మ ప్రభువి కూడా నేను ప్రియమైన ఆత్మగా అవ్వగలను. సో ఇదే మనం ఈ రోజుటి హోంవర్క్ గా తెలుసుకుందాం. నేను ప్రభు ప్రియ ఆత్మను. ఐ యామ్ అ లవింగ్ చైల్డ్ ఆఫ్ ది సుప్రీం ఫాదర్. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ ప్రకృతి మధ్య స్థానంలో నివసించే ఒక సుందరమైన నక్షత్రాన్ని, కళ్యాణకారి ఆత్మను, స్థిరమైన ఆత్మను, సేవాదారి ఆత్మను, నిశ్చింత చక్రవర్తిని, నిరాకారి ఆత్మను,
నిర్మోహి ఆత్మను, నిర్వికారి ఆత్మను, నేను ఆత్మ పరమాత్మ శక్తిని అనుక్షణం స్వీకరిస్తాను. పరమాత్మ శక్తి నాలో ఉత్సాహాన్ని నింపుతుంది. పరమాత్మ శక్తి నాలో ఉన్నతమైన స్థితిని తీసుకొస్తుంది. నేను ప్రభు ప్రియ ఆత్మను. ఒక్క క్షణం నా ఈ ఆత్మలు జ్ఞాన యోగాల శక్తిని చెక్ చేసుకుంటాను. నిండుతనాన్ని అనుభవం చేసుకుంటాను. I am the God's favorite child. I believe the path of the Supreme Father. I, the soul, try to experience the Father's vibrations all the time. I am a peaceful being. Experience the peaceful path all the time. I, the soul, a detached observer. I experience the company of the Supreme Father. I am the one loved by the Supreme Father. I experience a true canopy of the Supreme Father. I am the God's favorite child. I have the power of knowledge. Such power helps me to claim a highest status. Hey Father, thank you so much for showing me the path of the God's love. I always try to follow a true company of the Supreme Father and be a detached observer. Om Shanti. 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 I, the soul, experience the true power of the Supreme Father.